Hello everyone. JEE Mains Previous Year Paper Solutions 2021 ఆగస్ట్లో 31st జరిగిన షిఫ్ట్ 2 ఎగ్జామ్కి పేపర్ సొల్యూషన్స్ చూస్తే 61th క్వశ్చన్. ఎఫ్ అనేది న్యాచురల్ నెంబర్ సెట్ నుంచి న్యాచురల్ నెంబర్ సెట్ వరకు డిఫైన్ చేశారు ఒక ఫంక్షన్గా. అది కూడా కండిషన్ ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అంటే ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్ కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా ఎఫ్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేస్తే ఫర్ ఎవరీ ఎంఎన్ బిలాంగ్స్ టు ఎన్ ఎఫ్ ఆఫ్ 6 అనేది కండిషన్, ఈ కండిషన్ ప్రకారం 18ని సాటిస్ఫై చేస్తుంది. దెన్ ఎఫ్ ఆఫ్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత అవుతుంది అనేది ప్రూవ్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్ కదా. ఎఫ్ ఆఫ్ 6 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ దాన్ని ఎలా రాయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 3 + 3 అని తీసుకుంటే అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఫామ్లో ఉంది. ఎం వాల్యూ 3 ఎన్ వాల్యూ 3 అని చెప్పి అజ్యూమ్ చేసుకున్నాను. ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3 ఈ రిజల్ట్ ఎంతనిచ్చేసాడు 18 అని చెప్పని ఇచ్చాడు. సో ఇది 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు 18. దీని నుంచి ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు వాల్యూ వచ్చేది 9. మనకు కావాల్సిన వాటిలో ఎఫ్ ఆఫ్ 3 వచ్చింది. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ 2. ఎఫ్ ఆఫ్ 2 కోసం ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 1గా రాసుకుంటే దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1. ఇది ఫంక్షన్ సాటిస్ఫై చేసే ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ కండిషన్. సో దట్ ఈక్వల్ టు ఈ ఎఫ్ ఆఫ్ 2ని కూడా 1 + 1 అని రాసుకుంటే మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అంటే ఈ కండిషన్ కనుక ఇది ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ అగైన్ ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎఫ్ ఆఫ్ 1. ఇది 3 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1. టోటల్ ఎఫ్ ఆఫ్ 3 అంటే మనకు వచ్చిన రిజల్ట్ 9. సో ఇది కూడా క్యాన్సిల్ అయితే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎంత వస్తుంది 3 అని వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 మనకు కావాల్సింది ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎఫ్ ఆఫ్ 1 + 1 దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎం ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్ మనకి వచ్చిన కండిషన్ నుంచి. సో దట్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ 1 అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, ఇక్కడ రిజల్ట్ 3. సో దాన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే 2 × 3. సో ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఎంత వచ్చింది 6 వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎఫ్ ఆఫ్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 3. కన్సిడర్ ఎఫ్ ఆఫ్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 3 దట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 అంటే 6 ఇంటూ ఎఫ్ ఆఫ్ 3 అంటే వచ్చిన రిజల్ట్ 9. 6 9s are 54. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ జెడ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ సచ్ దట్ ఈ కండిషన్ అనేది సింప్లిఫై చేస్తే జెడ్ అనేది కాంప్లెక్స్ నెంబర్గా తీసుకుని ప్యూర్లీ ఇమాజినరీ వస్తుంది. సో ప్యూర్లీ ఇమాజినరీ నెంబర్ వస్తుంది అంటే రియల్ పార్ట్ 0 అని అర్థం. సో దెన్ మినిమం వాల్యూ ఆఫ్ ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే లెట్ z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనే కాంప్లెక్స్ నెంబర్ని తీసుకుంటే ఈ కండిషన్ని కన్సిడర్ లేదు నౌ z మైనస్ ఐ బై z మైనస్ 1 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ ఐ బై ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 1 దట్ ఈక్వల్ టు వచ్చే రిజల్ట్ ఎక్స్ ప్లస్ వై మైనస్ 1 ఇంటూ ఐ బై ఎక్స్ మైనస్ 1. రియల్ అన్నీ ఒక దగ్గర, ఇమాజినరీ ఒక దగ్గర రాసాం. డినామినేటర్లో ఐ కనిపించకూడదు, అట్లా కనిపిస్తే కనుక రేషనలైజ్ చేయాలి కనుక ఇక్కడ ప్లస్ ఐవై మైనస్ ఐవైతో రేషనలైజ్ అంటే ఎక్స్ మైనస్ 1 మైనస్ ఐవై బై ఎక్స్ మైనస్ 1 మైనస్ ఐవై దట్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 నెక్స్ట్ ప్లస్ ఎక్స్తో ఇది మల్టిప్లై చేస్తే ఐ ఇంటూ ఎక్స్వై. నెక్స్ట్ ఈ టర్మ్తో ఇది మల్టిప్లై చేస్తే ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై మైనస్ 1. నెక్స్ట్ మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది, మైనస్ అవుతుంది కనుక ప్లస్ ఐ స్క్వేర్. ఆల్రెడీ -1 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. బై డినామినేటర్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. ఐ స్క్వేర్ అంటే -1 కనుక ఆల్రెడీ ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఐ మైనస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది. ఐ స్క్వేర్ అంటే -1 కనుక ఇది ప్లస్ అవుతుంది. సో ఇది వచ్చిన వాల్యూ
మనకి ఇచ్చినది ఈ టర్మ్ ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు, అంటే రియల్ పార్ట్ 0. గివెన్ ఇక్కడ రియల్ టర్మ్ అంటే ఐ లేకుండా ఉన్న వాల్యూస్ చూసుకోవాలి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1, ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ వై ఇంటూ వై మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది రియల్ టర్మ్ ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ అండ్ న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 0. సో దీన్ని సర్కిల్ ఫామ్లో కనుక ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ టర్మ్ వై టర్మ్ కనిపిస్తుంది. దీన్ని సర్కిల్ ఫామ్కి తీసుకొస్తే ఎక్స్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1/2 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/2 క్యాన్సిల్ అయితే మైనస్ ఎక్స్ మిగులుతుంది, ప్లస్ 1/4 ఉంటుంది. ఇక్కడ ప్లస్ 1/4 అంటే అవి రెండు సింప్లిఫై చేస్తే 1/2 వస్తుంది, ఈక్వల్ టు 1/2. ఇది ఏ ఫామ్లో ఉందంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఇక్కడ సెంటర్ హెచ్ కామా కే ఈక్వల్ టు 1/2 కామా 1/2 వస్తుంది. రేడియస్ ఆర్ ఈక్వల్ టు 1/2. మన వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నది దేనికి అంటే mod z మైనస్ 3 మైనస్ ఆఫ్ 3 + 3i. అంటే ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుంది, ఈ కాంప్లెక్స్ నెంబర్లో పాయింట్ 3,3 అవుతుంది. ఇది సర్కిల్ ఫామ్లోకి వచ్చింది కనుక ఈ సర్కిల్ నుంచి ఈ పాయింట్ని సబ్ట్రాక్ట్ చేస్తూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయటం. మనకు వచ్చింది సర్కిల్ ఫామ్. ఈ సర్కిల్ ఫామ్లో ఇక్కడ సెంటర్ ఈ పాయింట్ ఎంత వచ్చింది 1/2 కామా 1/2 అని వచ్చింది. నెక్స్ట్ రేడియస్ 1/2 వచ్చింది. సో ఇది ఆరిజిన్, ఇది సెంటర్. నెక్స్ట్ మనకి ఇచ్చిన పాయింట్ సబ్ట్రాక్ట్ చేస్తున్నది 3,3. ఈ పాయింట్ని పి అనుకుంటే టోటల్గా ఇక్కడ నుంచి ఇది ఫామ్ చేస్తే ఇక్కడ పి నుంచి సికి ఇక్కడ కండిషన్ మినిమం వాల్యూ కావాలి అంటే mod PC అంటే పి అనే పాయింట్ మనం సబ్ట్రాక్ట్ చేస్తున్న పాయింట్ నుంచి సెంటర్కి ఉన్న డిస్టెన్స్ మాడ్యులస్ PC. దీనిలో నుంచి మినిమం వాల్యూ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే, ఈ వాల్యూ మాత్రమే. ఇక్కడ ఈ సర్కిల్ టచ్ అవుతున్న ఈ పాయింట్ ఇక్కడ నుంచి సర్కిల్ మీద పాయింట్ నుంచి ఈ పి అనే పాయింట్ వరకు ఇది మినిమం వాల్యూ ఇది రావాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ కదా సర్కిల్ రేడియస్, ఈ మొత్తం టోటల్ పీసీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దానిలో నుంచి రేడియస్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే ఈ వాల్యూని మనకు కావాల్సిన మినిమం వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసే కాంప్లెక్స్ నెంబర్ యొక్క. అదే మ్యాక్సిమం వాల్యూ కావాలి అంటే mod PC ప్లస్ ఆర్, ఈ టోటల్ PC డిస్టెన్స్ని ఫైండ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఈ సర్కిల్ ఈ ఎండ్ పాయింట్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ డిస్టెన్స్ సి వరకు ఫైండ్ అవుట్ చేస్తే అది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. మన ఇచ్చిన క్వశ్చన్ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని, అది కూడా mod z మైనస్ ఆఫ్ 3 + 3i దీనికి మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మినిమం వాల్యూ అంటే మనకి ఫార్ములా mod PC మైనస్ ఆర్. సో దీనికోసం మాడ్యులస్ పీసీని ఫైండ్ అవుట్ చేయాలి. పీసీ అంటే డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ సి. దీనికి రూట్ ఆఫ్ వాల్యూ 3 - 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 1/2 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 6 - 1 అంటే 5/2, 5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4 ప్లస్ 25/4 అంటే √50/4 వస్తుంది. క్యాన్సిల్ చేస్తే ఇది 2 టేబుల్, ఇది 25. దట్ ఈక్వల్ టు వచ్చే రిజల్ట్ 25 రూట్లోంచి బయటకు వస్తే 5 అవుతుంది. సో మా PC వాల్యూ ఎంత వచ్చింది 5/√2. సో మనకు కావాల్సిన z - 3 + 3i మినిమం ఈక్వల్ టు mod PC మైనస్ ఆర్. రేడియస్ ఆర్ అంటే 1/√2 కనుక 5/√2 మైనస్ 1/√2 దట్ ఈక్వల్ టు √2 LCM 5 - 1 4
అంటే దీన్ని 2 into 2గా రాయొచ్చు బై √2. ఇది √2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 2√2 రిజల్ట్ అవుతుంది. నెక్స్ట్ 63 ద సమ్ ఆఫ్ ఆల్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని ఎక్సెల్లో ఈక్వేషన్ ఇచ్చారు. ఇలా ఈక్వేషన్ ఎక్సెల్లో ఉంటే దానికి రూట్స్ ఏమవుతాయంటే x1 x2 అనేవి రూట్స్ అవుతాయి. వీటిని సమ్ అంటే x1 + x2 మనని ఫైండ్ అవుట్ చేయమంటున్న రిజల్ట్. సో దీనికోసం ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. లాగరిథమ్స్లో ఉన్న ఈ వాల్యూని సింప్లిఫై చేసుకోవడం కోసం ఇది x+1 ఉంది. x+1 మైనస్ 2 into log 3 + 2 power x base 2 నెక్స్ట్ ప్లస్ 2 into log 10 minus 2 power minus 2x బై దీన్ని ఎలా రాయొచ్చు అంటే 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ డినామినేటర్లో ఈ బేస్లో 2 స్క్వేర్ ఉంది. ఆ వాల్యూ లాగరిథంకి ఫ్రంట్ సైడ్ తీసుకుని వస్తే 1 ఇక్కడ ఉన్న స్క్వేర్ వాల్యూ ఏదైతే అది వస్తుంది. x+1ని log 2 power x+1 బేస్ 2గా తీసుకుంటే ఇక్కడ పవర్లో ఉన్న వాల్యూ ముందుకు వస్తుంది. log a power bకి ఫార్ములా log a power b అంటే b log a గనక log a power b అంటే b log a. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనకు కావాల్సింది ఇక్కడ x+1 log 2 బేస్ 2 అంటే 1 కనుక దీన్ని 2 పవర్ వాల్యూ ఇలా రాసాం మైనస్ ఈ వాల్యూని లాగరిథం ఈ b log aని స్క్వేర్గా తీసుకురావచ్చు పవర్గా రాయడం కోసం 3 + 2 power x హోల్ స్క్వేర్ బేస్ 2 ప్లస్ ఇక్కడ నుంచి 2 ఇక్కడ బేస్లో ఉన్న స్క్వేర్ ఫ్రంట్కి వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ 10 minus 2 power x బేస్ 2 అవుతుంది. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది రిజల్ట్. ఇప్పుడు మొత్తం వాల్యూస్ చూస్తే లాగరిథం వాల్యూస్గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఫార్ములాస్ చూస్తే a + log b అంటే log ab, log ab మైనస్ log c అంటే log ab బై c వస్తుంది. ఇక్కడ నుంచి సో ఈ వాల్యూస్ని చూసుకుంటే log ఆఫ్ 2 power x+1 ప్లస్లో ఉన్న రిజల్ట్ ఇంకొకటి ఇది. సో దీన్ని ప్రొడక్ట్ చేస్తే 2 power - x బై మైనస్ వాల్యూ సబ్ట్రాక్షన్ 2 power x హోల్ స్క్వేర్ బేస్ 2. సో ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే log ఆఫ్ 2 power x +1 దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 power x into 2గా రాసుకుంటాం 10 minus 2 power x బై డినామినేటర్ వాల్యూ a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది 2 power 2x ప్లస్ 2 3 6 into 2 power x బేస్ 2 దట్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే ఈ 2 power xని మల్టిప్లై చేస్తే log ఆఫ్ 2 into 10 into 2 power x minus 2 power x into 2 power minus x బేసెస్ సేమ్ పవర్స్ని యాడ్ చేస్తే 2 power 0 అవుతుంది. ఇది 1 అయిపోతుంది. ఈ వాల్యూ ఈక్వల్ టు 0 ఆల్రెడీ ఈక్వేషన్ ఇచ్చారు దట్ ఈక్వల్ టు 0 ఇంప్లాయిస్ ఈక్వల్ టు 0 ఇంప్లాయిస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 9 + 2 power 2x ప్లస్ 6 into 2 power x. ఈ లాగరిథం అటువైపు వెళ్తే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. ఈ లాగరిథం రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ పవర్ 0 అంటే 1 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 20 into 2 power x ఇది 2ని మల్టిప్లై చేస్తే 2 into 1 2 అవుతుంది. -2 ఈక్వల్ 20 into 2 power x -2 ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు 1కి క్రాస్ మల్టిప్లై చేస్తే 9 + 2 power 2x ప్లస్ 6 into 2 power x. సో ఈ వాల్యూస్ సింప్లిఫై చేస్తే ఈ వాల్యూస్ రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే 2 power x హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ +20 ఇటు వస్తే -20 అవుతుంది అంటే -14 into
2 power x ప్లస్ 9 ప్లస్ 2 అంటే 11 ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ 2 power x వచ్చింది. 2 power x1 2 power x2 2 power x1 2 power x2 అనేవి రూట్స్ అవుతాయి. సో వీటి నుంచి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకుంటే 2 power x1 ఇంటూ 2 power x2 ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a కంపేర్ చేస్తే ఇక్కడ 11 అవుతుంది. ఇక్కడ బేసెస్ సేమ్ పవర్స్ని యాడ్ చేస్తే 2 power x1 ప్లస్ x2 ఈక్వల్ టు 11. సో ఇప్పుడు ఈ 2ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే x1 ప్లస్ x2 ఈక్వల్ టు log 11 బేస్ 2 అవుతుంది. ఇప్పుడు మనని ఫైండ్ అవుట్ చేయమన్నది x1 ప్లస్ x2 వాల్యూ. ఈ రిజల్ట్ వచ్చేసి log 11 బేస్ 2 ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 2π అని ఇచ్చారు. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈక్వల్ టు 0లు కనిపిస్తున్నాయి అంటే హోమోజీనియస్ సిస్టమ్ అని చెప్పానని. హోమోజీనియస్ సిస్టమ్ అయితే ఫర్ హోమోజీనియస్ సిస్టమ్ ఈ వాల్యూ ఇలా ఇస్తే డెల్టా అంటే డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే డెట్ వాల్యూ ఈక్వల్ టు 0 వస్తే అది యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ సొల్యూషన్. డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. డెట్ వాల్యూ ఈక్వల్ టు 0, డెట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. వాళ్ళు మన అడుగుతోంది కూడా ఈ సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్ ఇచ్చి సొల్యూషన్స్ ఎట్లా ఉంటాయో చెప్పండి అన్నారు. ఇన్ఫైనెట్లీ మెనీనా, నో సొల్యూషనా, యూనిక్గా, ఎగ్జాక్ట్లీ 2 సొల్యూషన్సా అనేది. ఒకటి హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఇస్తే అయితే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది లేదా ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్ ఉంటుంది, కానీ నో సొల్యూషన్ అనేది అసలు ఉండదు హోమోజీనియస్ ఈక్వేషన్లో. సో నో సొల్యూషన్ ఆప్షన్ అనేదే మనకి ఈ కండిషన్ ఆప్షన్లో లేదు. సో దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ కావాల్సింది ఇంకా రిమైనింగ్ చూసుకోవటమే. ఇన్ఫినిట్లీ మెనీ, యూనిక్ సొల్యూషన్ ఈ రెండిట్లో మాత్రమే మనకు ఆప్షన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 2 సొల్యూషన్స్ అనే ఆప్షన్ కూడా ఉండదు. ఇన్ఫైనిట్లీ ఆర్ యూనిక్ ఇంతే, ఈ ఆప్షన్ కూడా ఉండదు. ఈ రెండిట్లోనే మనం చూస్ చేసుకోవాల్సింది. దీనికోసం డిటర్మినెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఫస్ట్ ఇక్కడ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇక్కడ కోషియంట్గా కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా ఇట్లానే ఇచ్చారు కనుక ఈ కండిషన్ నుంచి కాసుల్లో వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. గివెన్ కండిషన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 2π. దీని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 2π మైనస్ గామా అని రాసుకుంటే మొత్తం ఇక్కడ కాసులో ఉంది కనుక బోత్ సైడ్స్ కాస్ అప్లై చేస్తే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు కాస్ 2π మైనస్ గామా. సో ఇట్లా ఉన్నదానికి కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ఈక్వల్ టు 2π మైనస్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్ అండ్ 2π కనుక ఫంక్షన్ మారదు, కాస్ గామా వస్తుంది. సో ఇప్పుడు కాసుల వరకు ఒక దగ్గరికి తీసుకొస్తే కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ మైనస్ కాస్ గామా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా సైన్ బీటా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా మైనస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ బీటా. సో ఇప్పుడు సైన్ స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా నెక్స్ట్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా దట్ ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే సో వీటిని 1 ఇంటూ 1 ఇంటూ కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బీటా వస్తుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ వాల్యూ క్యాన్సిల్ అయ్యేది ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా క్యాన్సిల్ అయితే ఈ వాల్యూస్ అన్నీ అబ్జర్వ్ చేస్తే ఈ ప్లస్ కాస్ స్క్వేర్ని అటువైపుకి తీసుకెళ్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ గామా ఈక్వల్ టు రిజల్ట్ ఎంత, ఈ వాల్యూ అటు వెళ్తుంది మైనస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. ఈ రిజల్ట్ని యూస్ చేసుకొని డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేయాలి. సో డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం
ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ని డిటర్మినెంట్ కోషియంట్స్ రాసుకోవాలి. ఎక్స్ కోషియంట్, వై కోషియంట్, జెడ్ కోషియంట్. ఇది డెట్ వాల్యూ దట్ ఈక్వల్ టు, ఇప్పుడు సింప్లిఫై చేస్తే 1 ఇంటూ డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా, నెక్స్ట్ ప్లస్ కాస్ గామా ఇంటూ, నెక్స్ట్ ఈ వాల్యూస్ని మల్టిప్లై చేయాల్సింది, ప్లస్ కాస్ గామా, కాస్ ఆల్ఫా, కాస్ బీటా, నెక్స్ట్ మైనస్ కాస్ గామా ఇంటూ కాస్ గామా అంటే మైనస్ కాస్ స్క్వేర్ గామా, నెక్స్ట్ ప్లస్ కాస్ బీటా ఇంటూ కాస్ గామా కాస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా వస్తుంది. నెక్స్ట్ మైనస్ కాస్ బీటా వస్తుంది, మైనస్ కాస్ బీటా ఇంటూ కాస్ బీటా అంటే మైనస్ కాస్ స్క్వేర్ బీటా. సో ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కాస్ స్క్వేర్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ ఇది 1 టైం కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ఉంది, ఇక్కడ 1 టైం ఉంది. సో టోటల్గా 2 టైమ్స్ కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. మనం ఫైండ్ అవుట్ చేసిన కండిషన్ నుంచి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ బీటా కాస్ స్క్వేర్ గామా అంటే -2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే దట్ ఈక్వల్ టు ఈ మొత్తం ప్లేస్లో -2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా ప్లస్ 2 కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా దట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, డెట్ వాల్యూ ఈక్వల్ టు 0 అని వచ్చింది. డెట్ వాల్యూ ఈక్వల్ టు 0 అయితే అంటే మనకు వచ్చేది యూనిక్ సొల్యూషన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, A1 A2 అండ్ సో ఆన్ బి ఏపీ, ఏపీలో ఉన్నాయి అంట. A1 A2 అండ్ సో ఆన్ అట్లా ఎన్ని నెంబర్ ఆఫ్ తీసుకున్నా ఏపీలో ఉంటే ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడంటే A1 ప్లస్ A2 ప్లస్ లిమిటెడ్ తీసుకున్నారు. న్యూమరేటర్లో 10 టర్మ్స్, డినామినేటర్లో p టర్మ్స్. ఆ వాల్యూ 100/p² అయితే A11/A10 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. ఇచ్చిన కండిషన్ తీసుకున్నాం. A1 ప్లస్ A2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AP ఈక్వల్ టు 100/p². SNకి ఫార్ములా ఏపీలో SN నెంబర్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చి వాటి సమ్ ఆఫ్ ఆల్ టర్మ్స్కి ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఇక్కడ d వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి అన్నోన్సే ఉన్నాయి కనుక లెట్ d బి కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ని dగా తీసుకుంటే ఇప్పుడు 10 టర్మ్స్ ఉన్నాయి. n వాల్యూ ఎంత, ఇక్కడ న్యూమరేటర్లో 10. సో ఈ వాల్యూ నెక్స్ట్ a అంటే ఫస్ట్ టర్మ్ A1. సో ఆ వాల్యూని తీసుకుంటే 10/2 ఇంటూ 2a1 ప్లస్ n మైనస్ అంటే 10-1 ఇంటూ కామన్ డిఫరెన్స్ d బై ఇక్కడ డినామినేటర్లో p ఉన్నాయి, p/2 ఇంటూ ఇక్కడ కూడా ఫస్ట్ టర్మ్ a1ని p-1 ఇంటూ d ఈక్వల్ టు 100/p² ఏం రాయొచ్చు, 10/p². ఇక్కడ 2 క్యాన్సిల్, 10/p ఉంది. ఈ 10/p ఒక వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని సింప్లిఫై చేస్తే 2a1 ప్లస్ 9d బై 2a1 ప్లస్ p-1 ఇంటూ d ఈక్వల్ టు 10/p వచ్చింది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2a1p ప్లస్ 9pd ఈక్వల్ టు 10 ఇంటూ 2 అంటే 20a1 ప్లస్ 10తో మల్టిప్లై చేస్తే 10pd -1 ఇంటూ d ఇంటూ 10 అంటే -10d. 2a1p -20a1 ఈక్వల్ టు ఇప్పుడు ఇది 9pd, ఇది 10pd. 10pd 10 -9 ఇంటూ pd -10d. సో ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి మనం ఏం కామన్ తీయచ్చు, 2ని a1ని కామన్ తీస్తే 2a1 కామన్ తీస్తే p-10 ఈక్వల్ టు ఇప్పుడు ఈ వాల్యూ 10-9 అంటే 1pd ఇక్కడ నుంచి d. సో ఇప్పుడు మనం ఇక్కడ కామన్ తీయాల్సింది dని కామన్ తీస్తే p-10 ఇంటూ d. సో దీని నుంచి d ఈక్వల్ టు 2a1 వస్తుంది. ఈ వాల్యూ క్యాన్సిల్, ఈ వాల్యూ క్యాన్సిల్, d ఈక్వల్ టు 2a1. సో ఇప్పుడు d వాల్యూ తెలిసింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి,
A11 by A11 by A10 term. A10 ఈక్వల్ టు A11 అంటే ఇక్కడ 11 10 టర్మ్ 11 టర్మ్ అడుగుతున్నారు. A11 అంటే టర్మ్స్ ఎలా ఉంటాయి? A ప్లస్ D, A ప్లస్ 2D, నెక్స్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ వచ్చేసి ఫస్ట్ టర్మ్ A, సెకండ్ టర్మ్ A ప్లస్ D, థర్డ్ టర్మ్ A ప్లస్ 2D, ఫోర్త్ టర్మ్ A ప్లస్ 3D. అలాగే A11 అంటే A ప్లస్ 1 డిజిట్ తగ్గుతుంది ఇక్కడ నెంబర్కి D కోషియంట్గా. A ప్లస్ 10D బై ఇదేమవుతుంది A ప్లస్ 9D. ఇక్కడ ఫస్ట్ టర్మ్ A1 కనుక A1 ప్లస్ 10D బై A1 ప్లస్ 9D. D అంటే మనకు వచ్చిన రిజల్ట్ ఎంత? 2A1. సో ఈ 2A1ని సబ్స్టిట్యూషన్ చేస్తే A1 ప్లస్ 10 ఇంటూ 2A1 బై A1 ప్లస్ 9 ఇంటూ 2A1 దట్ ఈక్వల్ టు A1 ప్లస్ 20A1 బై A1 ప్లస్ 18A1. సో టోటల్గా 21A1 బై 19A1. A1లు క్యాన్సిల్ అయిపోతే A11 బై A10 ఈక్వల్ టు 21 బై 19. ఆప్షన్ సెకండ్ ఆప్షన్. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్గా వస్తాయి. అలాగే ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ చూడండి. చాప్టర్ వైజ్ ఎంసెట్ అండ్ మెయిన్స్ లెవెల్ 1 లెవెల్ 2 సమ్స్ ఉన్నాయి. అలాగే షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎంసెట్ మెయిన్స్ పేపర్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది 31 ఆగస్ట్ 2021 పేపర్ సొల్యూషన్స్. టోటల్గా 61 నుంచి 85 వరకు ఉన్నాయి. కంటిన్యూషన్ బిట్స్ నెక్స్ట్ వీడియోస్లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.